ఇక కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. పేపర్లో మాత్రం 1000 కోట్ల రూపాయలు కేటాయించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవంగా విడుదల చేసింది మాత్రం 10 కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. ఆదాని విషయంలో 10 లక్షల కోట్లను అపరంగా ధారపోశారంటూ ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నామాత్రం శాంక్షన్ ఇచ్చి, పేపర్లో 1000 కోట్లు శాంక్షన్ ఇచ్చి, వాస్తవంగా కేవలం 10 కోట్లు విడుదల చేసినారు. 9 ఏళ్ళు అయిపోయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికి కూడా ట్రైబల్ యూనివర్సిటీ కార్యక్రమం పనిచేయడం మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఆ తెలంగాణ ఏర్పడ్డ చట్టంలోనే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇవ్వాలని చట్టం ఉంది. ఎయిమ్స్ బీబీ నగరు ఇప్పుడు 9 ఏళ్ళైనా ఇప్పటికి కూడా అసలు ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ ఫంక్షనింగ్ కి దగ్గర కూడా రాలే. తెలంగాణ రాష్ట్రానికి